వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2.5 గంటల పాటు సుదీర్ఘంగా విత్ డేటాతో పెట్టినటువంటి ప్రెస్ మీట్. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు ఈ 11 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దమనకాండ జరుగుతుంది, ఏ విధంగా అవినీతి జరుగుతుంది, ఏ విధంగా తన మనుషులకి అడ్డగోలుగా దోచిపెడతా ఉన్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘంగా నిన్న ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో ప్రెస్ మీట్ పెడితే, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అది అధికారంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడరు. ఇది బడ్జెట్ కి సంబంధించింది కానీ, లేదంటే కాగుకు సంబంధించింది కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇట్లా విత్ డేటాతోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఏ రోజు కూడా ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్పకుండా వాళ్ళు ఈనాడులో రాసింది, ఆంధ్రజ్యోతిలో రాసింది, టీవీ5లో చెప్పింది, లేదంటే ఏబిఎన్లో చెప్పింది, ఇలాంటివన్నీ అభూత కల్పనలు. ఎందుకంటే మీకు తెలుసు, 10 లక్షల కోట్లు అన్నారు, 11 లక్షల కోట్లు అప్పు అన్నారు, 12 లక్షల కోట్లు అప్పు అన్నారు, 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అప్పు ఎంతంటే 6 లక్షల కోట్లు ఉందని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6 లక్షల కోట్లు? సో ఇలా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. అదేవిధంగా మహిళలు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి, తర్వాత రంగులకు 4,000 కోట్లు, ఇలా అనేక రకాల దుష్ప్రచారాలు. సో ఇలా చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని చెప్పి అధికారంలోకి ఏ విధంగా వచ్చారో వాళ్ళు చూశాం. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కోసం ఏ రోజు కూడా అబద్దాలు చెప్పాలి. ఓడిపోతే ఓడిపోయాం, ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండాలి, ఇచ్చిన మాట కోసం నిలబడాలి, చెప్పాడంటే చేస్తాడంతే అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉండాలి, ఆ విధంగానే రాజకీయాలు చేయాలని చెప్పి రాజకీయాలు చేశాడు, ఇంకా చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలుకు పంపిన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన విలువలను గాని, తన వ్యక్తిత్వాన్ని గాని, తన నిజాయితీని గాని ఏ రోజు కూడా తాకట్టు పెట్టల. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన చిరునవ్వుతో బయటకు వచ్చి ప్రజల కోసమే నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అబద్దాలు చెప్పకపోవటం వల్ల ఓడిపోయాం. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోయింది కూడా అబద్దాలు చెప్పకపోవటం వల్ల. ఎందుకంటే అమ్మ ఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, 10,000 ఆటో డ్రైవర్లు 15,000 చేస్తాం, మత్స్యకార భరోసా 20,000 చేస్తాం, ఇలా రకరకాల సూపర్ 6 ప్రతి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 30,000, నీకు 30,000, ఇలా అడ్డగోలు హామీలు, సూపర్ 6తో పాటు 143 హామీలు. అవి చేయలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. స్టిల్ ఈ రోజు అదే అబద్దాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నమ్ముకొని వెళ్తా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ కి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం, నువ్వు భయపడిపోతున్నావు జైలుకి వెళ్తావని చెప్పి ఏదైతే సెటారికల్ గా మాట్లాడి రెచ్చగొట్టడం, ఇవి తప్ప మీరు చెప్పిన దాంట్లో ఇదిగో అప్పులు, ఈ అప్పులు మేము తీసుకున్నది ఇంతే కాదు, ఇది కరెక్ట్, లేదంటే ఇది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు దొంగలు ఆల్రెడీ దొరికిపోయారు కాబట్టి. సో ఇదిగో ఇన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని వేధించారు, అది లెక్క ఉంది, లిస్ట్ ఉంది. సో అమరావతికి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటిది ఎందుకు దోచిపెడుతున్నారో చెప్పలేరు, ఎందుకంటే దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు, విత్ ఫిగర్స్ మాట్లాడతాడు, అది కూడా గవర్నమెంట్ లెక్కల